పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మా అన్న పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు హీరోగా నేను చిత్రం నిర్మిస్తున్నాను ఇద్దరు అమ్మాయిలతో. ఈ పూరి గారితో డైరెక్షన్లో సినిమా తీయాలని 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. అసలు నా కెరీర్ ఆయనతోనే స్టార్ట్ అవ్వాల్సింది. అనుకోని కారణాల వల్ల అది నా 5వ చిత్రంగా రావటం జరుగుతుంది. అర్జున్ గారంటే ఆయన ఒక రంగం నా రోల్ మోడల్. ఆయన కసి, ఆయనకు యాక్టింగ్ మీద ఆయన ఇంట్రెస్ట్ ఆయన చూసి 3 సంవత్సరాల కింద అరవింద్ గారిని కలిశాను. సార్ బన్నీ గారితో సినిమా చేయాలని. అరవింద్ గారు చెప్తానమ్మా అన్నారు. లాస్ట్కి ఈ విధంగా నాకు ఈ చిత్రం దొరకడం అదృష్టంగా భావిస్తాను. ఇది పూరి గారి ఇప్పటివరకు చేసిన చిత్రాలన్నింటిలో ఒక డిఫరెంట్ కథ ఇది. ఈ చిత్రం బన్నీ గారి కెరీర్లో నంబర్ 1 చిత్రం అవ్వాలని, నంబర్ 1 చిత్రం చేయడానికి మా అన్న పూరి గారు డెఫినెట్గా చేసిస్తారని ఆశతో ఈ చిత్రం మొదలుపెట్టడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ పూరి గారికి, మా హీరో బన్నీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చిత్రంలో అమలాపాల్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అమలాపాల్ బన్నీ గారి కాంబినేషన్ ఫస్ట్ టైం చేస్తున్నారు. పూరి గారి డైరెక్షన్లో కూడా అమ్మాయి ఫస్ట్ టైం చేస్తుంది. ఈ అమ్మాయి రీసెంట్గా ఈ అమ్మాయి ఒక చిత్రంలో సాంగ్ చూశాను, ఎక్స్ట్రానరీగా చేసింది. చెప్పేమంటారు సార్? చరణ్ బాబుతో యాక్ట్ చేసిన సాంగ్ చూశాను, వినయ్ గారి సినిమాది శుభలేఖ సాంగ్. అదిరిపోయింది సాంగ్. ఆ సాంగ్ ఈ అమ్మాయి చూసినాక అప్పటిదాకా ఈ అమ్మాయి ఎట్లా డ్యాన్స్ చేస్తాను టెన్షన్ ఉండేది. బన్నీ గారి పక్కన డ్యాన్స్ చేయాలంటే హీరోయిన్కి కెపాసిటీ కావాలి. చూడంగానే అమ్మాయి పని అయిపోయింది, బాగా చేస్తుంది. ఈ అమ్మాయి మంచి అమ్మాయి దొరికిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది అన్డౌటెడ్లీ ఇది సూపర్ హిట్ సినిమా. ఈ అవకాశం ఇచ్చిన పూరి గారికి, బన్నీ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు బన్నీ అంటే చాలా ఇష్టం. బన్నీ అంటేనే ఎనర్జీ. కష్టపడేవాళ్ళు అంటే నాకు బాగా ఇష్టం. బన్నీతో దేశముద్రి సినిమా చేశా. నా లైఫ్లో బెస్ట్ అవుట్డోర్ అది. చాలా ఎంజాయ్ చేశాను బన్నీతో. తన యాక్టివ్గా ఉంటాడు, యూనిట్ అందరినీ యాక్టివ్గా పెడుతూ ఉంటాడు. తెలుగు తొలి 6 ప్యాక్ హీరో. సో దానికోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. మేము కుళ్ళు మన్నెల్లో మేము అందరం ప్రియతని చెల్లో దుప్పటి కప్పుకొని ఉంటే ఆ మిడ్ నైట్ కూడా ఎక్సైజ్ చేసేవాడు. సో సినిమా కోసం అంత కష్టపడతాడు బన్నీ. సో ఇద్దరు అమ్మాయిలతో ఈ కథ ఒకసారి బన్నీకి చెప్పా. బన్నీ చాలా బాగుందండి, అది అట్టి పెట్టండి అని చెప్పాడు. తర్వాత కొన్నాళ్ళకి అరవింద్ గారు కలిశారు. కలిసి ఏమైనా బన్నీకి ఏదో కథ చెప్పామంట, అది అలాగే పెట్టమన్నాడు అని చెప్పారు. ఆయన చాలా మంచి కథ అంట కదా అని చెప్పాడు. అంటే నేను చెప్పాను, మంచి కథ కాదని నాకు తెలియదండి, అందులో 2 అమ్మాయిలు ఉన్నారు అందుకే అట్టి పెట్టమన్నాడు అని చెప్పా. అంటే అవునే ఆడు అలాంటిడే, ఆయన కొద్ది కంట్రోల్ చేయాలని చెప్పా. సో ఈ 2 అమ్మాయిలతో సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అమలా అండ్ రిచా గంగోపాయ్ చేస్తున్నారు. ఫిల్మ్ మొత్తం న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో జరుగుతుంది సినిమా. నవంబర్ 1st వీక్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రిలీజు మా తమ్ముడు ఇష్టం. సంక్రాంతికి చేస్తాడో శివరాత్రికి చేస్తాడో నాకు తెలియదు. సినిమా రెడీ. అలాగే తమ్ముడు బండ్ల గణేష్, మేమిద్దరం 20 ఏళ్ల క్రితం కృష్ణనగర్లో ల్యాండ్ అయ్యాం. నేను ఏదైనా సినిమాలు ఏదైనా పని చేసుకుందా నేను వస్తే సినిమా ఇండస్ట్రీ ఏదైనా చేయడానికి వచ్చాడు. సో ఈ కథ విన్న వెంటనే తను చెప్పాడు, అన్న బాధి అన్న సినిమా అన్నాడు. అంటే బాధి అంటే ఏంటన్నా అంటే 60 రోజులు 70 రోజులు కదన్నా బాధి అన్నాడు. అంటే నేను చుట్టేస్తారన్నా నేను అలా అంటున్నా అన్నా. కాదన్నా పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ కదన్నా, రిచ్గా ఉండాలి, క్లైమాక్స్లో అదిరిపోవాలి, బాధి అని అంటాడు. సో డోంట్ వరీ గణేష్, బాగా వస్తుంది. మంచి లవ్ స్టోరీ ఇది. ఇక్కడ నేను ఇంకా సినిమా గురించి ఇలాంటి ఫంక్షన్లో మాట్లాడినా కొంచెం ఏం మాట్లాడినా కొంచెం రొటీన్గానే మాట్లాడతారు అందరూ. నేనే చాలాసార్లు టీవీలు చూస్తూ ఏంటి సినిమా ఇది, సినిమా అది, సినిమా ఇది అంటూ ఉంటారు. ఇంకే సినిమా ఎలా ఉంటుందో మనం ఎవరు చెప్పలేము. ట్రైలరే మాట్లాడాలి. మనం సినిమా గురించి ఎక్కువ ఏం మాట్లాడినా బాగోదు, ఎందుకంటే జనాలు ఫిక్స్ అయితే ఎలాగో ఫిక్స్ అవుతారు. సో ఇలాంటి ఫంక్షన్ అప్పుడు నేను డెఫినెట్లీ మాట్లాడాల్సింది 2 వ్యక్తుల గురించి. మెయిన్లీ ఈ సినిమాకి పనిచేసిన టీం గురించి. పూరి జగన్నాథ్ గారు,
నా లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్ టర్నింగ్ పాయింట్ అంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ దేశ్ముఖ్ అనమాట. అంటే ఆయన అనొచ్చు బన్నీ 6 ప్యాక్స్ చేశాడని, కానీ డెఫినెట్లీ నేను 6 ప్యాక్స్ చేసినప్పుడు అందరూ చెప్పాను, పూరి జగన్నాథ్ గారు కాకపోతే డైరెక్టర్, నేను ఆ సినిమాలో 6 ప్యాక్స్ అనేది అవ్వదు. ఎందుకంటే డెడికేటెడ్ 3 అవర్స్ కావాలి, 2 to 3 అవర్స్ కావాలి. ఆ 2 to 3 అవర్స్ ఆయన అర్థం చేసుకుని నన్ను 5ంటికే పంపించేవారు. సో 5 నుంచి 7 వరకు 8 వరకు నేను చేసుకునేవాడిని. సో నాకు ఆ స్పేస్ ఇచ్చేవారు. అదే ఓవర్ టైం చేస్తూ ఉంటే మాత్రం ఆ సినిమాలో 6 ప్యాక్స్ అనేది రాదు. ప్లస్ ఏంటంటే ఆయన ఫస్ట్లో ఒక సీన్ షూట్ చేశారు, ఒక జిమ్లో చేసే సీన్. ఒక సినిమా షూటింగ్ అయిపోయేసరికి బాడీ ఇంకా బాగా పెరిగిపోయింది. బన్నీ అప్పుడు బాడీ ఇప్పుడు బాడీకి అసలు సంబంధం లేదు. మళ్ళీ ఒకసారి రీషూట్ చేద్దామని మళ్ళీ బాడీ షాట్స్ మాత్రం సినిమా ఇంట్రడక్షన్ మళ్ళీ తీశారనమాట. సో ఆయన ఫోకస్ చేయడం వల్ల ఆ విషయం చాలా అందంగా బయటకు వచ్చింది. అదొక ఒక ట్రెండ్గా అప్పుడు క్యాచప్ అయింది. సో జగన్ గారు డెఫినెట్లీ మీ కోఆపరేషన్ ఏంటంటే ఆ 6 ప్యాక్స్ మాత్రం అవ్వదు. అండ్ గణేష్ గురించి చెప్పాలి, ఎప్పటి నుంచో వచ్చిందిగో ఇదే స్టైల్లో ఇలా కట్టుకుని బాబు సినిమా చేయాలి, బాబు సినిమా చేయాలి, నా చేతిలో ఉంటుంది. ఒక మంచి కథ మంచి డైరెక్టర్ ఎవరిని ఉన్నా కూడా నేను రెడీ అని చెప్పేవాడిని. ఆయన కన్సిస్టెంట్గా ఎప్పటికప్పుడు నేను వేరే సినిమా చేస్తున్నా కూడా వచ్చి కనిపిస్తూనే ఉండేవారు. సో నాకు అర్థమైందనమాట ఆయన డెఫినెట్లీ చేయాలని కోరిక. డెఫినెట్లీ ఈజ్ అ గ్రేట్ ప్రొడ్యూసర్. అండ్ నేను మా ఫాదర్ కూడా చెప్తున్నాను అనమాట, యాజ్ అ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్కి కొన్ని గొప్ప ట్రేట్స్ ఉన్నాయి, కొన్ని ప్రొడ్యూసర్స్ కావాల్సిన చాలా మంచి క్వాలిటీస్ ఆయన దగ్గర ఉన్నాయి, నేను చూశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. వర్క్ చేయకముందే సినిమా కోసం చాలా, అంటే ఆ ప్రోడక్ట్ కోసం చాలా తపన పడతాడు. అది నాకు బాగా నచ్చింది. ఒక టెక్నీషియన్స్ పోగేస్తాంలో కానీ ఒక కాస్టింగ్ పోగేస్తాంలో కానీ దేనికి వెనకాడరు. ఆ విషయం నాకు బండ్ల గణేష్లో బాగా నచ్చింది అనమాట. సో గణేష్ గారు గబ్బర్ సింగ్ ఇచ్చారు, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి హిట్ ఇచ్చారు, మా ఫ్యామిలీకి మంచి హిట్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ మన కాంబినేషన్ కూడా మంచి సినిమా వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ ఈ సినిమాలో 2 అమ్మాయిలతో అండ్ శ్యామ్కే నాయుడు ఆయనతో నేను మళ్ళీ ఇది 2వ సినిమా. దేశముద్ర అదే క్రూ, మొత్తం ఎంటైర్ దేశముద్ర యూనిటే మళ్ళీ చేసినట్టుంది. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, డిఎస్పి హోప్ వి రాక్ వన్స్ అగైన్, అండ్ అమలా పవన్ అండ్ రిచా గంగోపాధ్యాయ. వీళ్ళిద్దరితో ఇంతకుముందు పని చేయలేదు. ఇట్స్ గోన్ బి ఎ న్యూ కాంబినేషన్. ఐ హోప్ యూ హ్యావ్ గుడ్ ఫన్. All the best for everybody. Thank you. It's a very auspicious moment. I'm really happy. Chala santosham undi because this is my first film with the entire team. Puri sir is one of my absolute favorite director. I'm really happy to be a part of this film. And Bunny, Ganesh sir, thank you so much. Bunny's, I've been a big fan of Bunny's dance always. So I'm looking forward to some crazy dance in this film. Thank you all. Wishing the entire team lots of love and lots of luck. See you soon. Thank you.